ఎస్తేర్ నిర్ధనరాజ్ అని పిలువబడే ఒక పతివ్రత శిరోమణి బైబిల్ గ్రంథంపై విషం చెమ్మడానికి ప్రయత్నించింది. ఈ ప్రక్రియలో ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి విందావరండి. మళ్ళీ బైబిల్లోకి వెళ్ళి చూస్తే ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎగ్జైల్ కి ముందు రాసిన వాళ్ళు. ఎగ్జైల్ అంటే ఇజ్రాయేలీని బాబిలోన్ కి ఎగ్జైల్ చేశారు కదా 6th సెంచరీ BCE లో. ఈ 6th సెంచరీ BCE కి ముందు రాసిన ప్రవక్తలు ఎవ్వరూ కూడా మోషేని అసలు ప్రస్తావించలేదు. వీళ్ళలో ఆమోస్ ఉంటాడు, హబక్కుక్ ఉంటాడు, హోషియా ఉంటాడు, యెషయా, ఇర్మియా, యోనా, మీకా, నాహూం, జెఫన్యా. వీళ్ళెవ్వరూ కూడా మోషే గురించి ప్రస్తావన అసలు తీసుకురానే లేదు. ఎవరు కూడా వీళ్ళ గురించి రాయలేదు. అయితే ఈ దిశగా ఈ మాట మీద డాక్టర్ మార్గరెట్ బార్కర్ అని ఒక పెద్ద మెథడిస్ట్ ప్రీచర్ ఆవిడ. షీఈ్ అ ప్రీచర్ అండ్ బిబ్లికల్ స్కాలర్. ఆవిడ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ లో థియాలజీ చదివారు, ప్రొఫెసర్ కూడా. సో ఆవిడ అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, వై ఇస్ మోసెస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద రిలీజియన్ ఆఫ్ ది ప్రీ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్? అసలు మోషే గురించి ఎందుకు ఎవరు ప్రస్తావించలేదు? నేను ఇప్పుడు చెప్పిన లిస్టు ప్రవక్తలు ఎవరు కూడా మోషే గురించి ప్రస్తావించలేదు, ఎందుకు అని అడుగుతున్నారు ఆవిడ. సో ఈ స్కాలర్షిప్ నుంచి మనం చూసుకుంటే కనుక మోషే ఇస్ అ ఫిక్టీషియస్ క్యారెక్టర్. మోషే ఇంట్రడ్యూస్ చేసిన యెహోవా మరి ఎంతవరకు అన్నది మనం నెక్స్ట్ డిసైడ్ చేద్దాం. ఓ బబులోను కుమారి, నీకు ఒక చార్ట్ చూపిస్తాను చూడు. నీ మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిపోకపోతే నా పేరు నేను తిరగదిప్పి పెట్టుకుంటా. ఒకసారి చూడండి. ఓ బబులోను కుమారి, నీకు తెలియని విషయం ఏంటంటే, ఈ బబులోను కుమారి పేరే బాగుందండి. ఎస్తేర్ ధనరాజ్ ఏం బాలేదు. ఎస్తేర్ నిర్ధనరాజ్ అనే పేరు బాలేదు సార్. ఓ బబులోను కుమారి, బబులోను కన్నా ముందు వాళ్ళు మోషే గురించి ప్రస్తావించలేదు అని పచ్చి అబద్ధాలు ఒక 5 మొగాళ్ళు మధ్యలో కూర్చొని మాట్లాడేవి చూడు. అది ఎంతటి చండాలంగా ఉందంటే, సరే వాళ్ళంటే గాలికి తిరిగే గాలి ఎదవలు, వాళ్ళ అబద్ధాలు మాట్లాడతారు. నీ పక్కనున్నోడు, ఆడు పక్కనున్నోడు, నీ ఎదురుగున్నోళ్ళు, అవతల వైపు వాళ్ళందరూ గాలి ఎదవలు, వాళ్ళ అబద్ధాలు ఆడతారు. అరే నువ్వు ఒక స్త్రీమూర్తివే, ఎంత మర్యాదగా ఉండాలి, నువ్వు ఎంత హుందాగా ఉండాలి, ఎంత దర్జాగా ఉండాలి, ఇంత నీచంగా ఎలా మాట్లాడగలిగావు బబులోను కుమారి? The name Moses appears approximately 850 సార్లు. ఈ మోజెస్ లేదా మోషే అనే పేరు మనకి ఎంటైర్ కొత్త నిబంధన మరియు పాత నిబంధనలో రెండిట్లో కలిపి బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. కేవలం నిర్గమకాండములోనే దాదాపుగా 300 సార్లు మనకి మోషే పేరు కనపడుతుంది. మరి 50 సార్లకి పైగా లేవి కాండములో, 70 నుంచి 80 సార్లు సంఖ్యాకాండములో, 60 కన్నా ఎక్కువ సార్లు ద్వితీయోపదేశ కాండములో కనపడుతుంది. మోషే గారి కాలం అయిపోయిన తరువాత యెహోషువ గ్రంథంలో దాదాపు 60 సార్లకి ఎక్కువగా మనకి మోషే అనే పేరు కనపడుతుంది. 1వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలోనే 3 సార్లు ఉంటుంది మోషే అనే పేరు. 1వ రాజుల గ్రంథంలో 4 సార్లు కనపడుతుంది పేరు. 2వ రాజుల గ్రంథంలో 6 సార్లు మోషే అనే పేరు కనపడుతుంది. మొదటి దినవృత్తాంతములలో 8 సార్లు పేరు కనపడుతుంది. 2వ దినవృత్తాంతములో 12 సార్లు కనపడింది. కళ్ళేమైనా కాకిరెత్తికెళ్ళియా మేతావి? బబులోను కుమారి, బబులోను కన్నా ముందు ఎవరు రాయలేదా? బబులోనుకి ఇజ్రాయేలీలు చెర పట్టబడి తీసుకెళ్లిపోయే ముందు మోషే గురించి ఎవరు ప్రస్తావించలేదా? సరే, ఎజ్రా నెహెమియా పక్కన పెడదాం. ఎజ్రా నెహెమియా తర్వాత వాళ్ళు అయినప్పటికీ ఎజ్రా 3 సార్లు చెప్పాడు, నెహెమియా 7 సార్లు రాశాడు. మరి కీర్తనల గ్రంథంలో 7 సార్లు ఎందుకుందమ్మా బబులోను కుమారి నిర్ధనరాజ్? యెషయా అన్నావు నువ్వు, యెషయా గ్రంథంలో లేదన్నావు. అరే యెషయా గ్రంథంలోనే 2 సార్లు చాప్టర్ 63లో పేరు ఉంటది. బైబిల్ చదువు, కళ్ళు తెరిచి చదువు. అప్పనంగా అబద్ధాలు చెప్తున్నారు మీరు. యెషయా గ్రంథంలోనే 63వ చాప్టర్లోనే 2 సార్లు ఉంటది. అది కూడా నేను చూపిస్తా ఎందుకుంది, ఏముంది, ఏం చెప్పడానికి ఉంది, వాళ్ళకి ఏం తెలుసు, నీకేం తెలీదు చెప్పడానికి. ఇర్మియా అన్నావు, యెషయా ఇర్మియా కూడా చెప్పలేదన్నావు, మికా మలాకి కూడా చెప్పలేదన్నావు. మరి ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయం బిగినింగ్ లోనే ఏముంటది నీకు తెలీదు. ఊరికే బైబిల్ స్కాలర్ అని చెప్పుకోవటం, డబ్బులు అడుక్కొని బతకటం. దానియేలు గ్రంథం, సరే దానియేలు వదిలేసాయి, అది నెబుకద్నెజర్ తర్వాతది అనుకుందాం. సరే మికా మలాకి రాయలేదన్నావుగా. మరి మరి మికా ఏమో 6వ అధ్యాయంలో రాశాడు మోషే అనే పేరు. మలాకి ఏమో 4వ అధ్యాయంలో 4వ వచనంలో రాశాడు. నీ కళ్ళేమైనాయి? కాకులు ఎత్తుకెళ్ళినయా? నీ బుద్ధి ఏమైంది? భ్రష్టు పట్టిపోయిందా? యావత్ కొత్త నిబంధన గ్రంథంలో 80 నుంచి 85 సార్లు, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ట్రాన్స్లేషన్. అంటే ఇన్ని సార్లు అంటే 70 నుంచి 80 సార్లు, 50 కన్నా ఎక్కువ సార్లు అని ఇలా ఎందుకు చెప్తున్నాం మేము అంటే, రకరకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి కాబట్టి. కొన్ని దగ్గర మోజెస్ అని రాసింది,
కొన్ని దగ్గర హీ అని ఉంది. కానీ మోషే గారి గురించి, మోషే గారి ప్రస్తావన తప్పకుండా ఎంటైర్ బైబిల్లో ఉంది. ఇప్పుడు రాజ్యాంగములో అంబేద్కర్ గారి పేరు ఎన్నిసార్లు ఉంది? ప్రతి పేజీలో ఉండాలంటారా ఏంటి? రాబోయే రోజుల్లో మీరు ప్రతి పేజీలో ఉంటేనే అంబేద్కర్ దానికి చైర్మన్ గా ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అని అంటారా ఏంటి? బుద్ధుండి మాట్లాడే మాటలా ఇవి? లేకపోతే బుద్ధిహీనతతో అహంకారము పెరిగి ఎలాగైనా క్రైస్తవ్యాన్ని మనం దూషించాలి, లేకపోతే ఎలాగైనా బైబిల్ గ్రంథాన్ని తక్కువ చేసి చెప్పాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా? మీ గ్రంథాలకి ముందు మీరు ప్రూఫ్లు చూపించుకోవాలా. ఇదిగో ఇన్ని వేల సంవత్సరాల నుంచి మా మందిరాలు ఉన్నాయి, ఇదిగో ఇన్ని వేల సంవత్సరాల నుంచి మా సంస్కృతానికి లిపి ఉంది, ఇదిగో ఇన్ని వేల సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ తీర్థయాత్రలకి ఇలా వెళ్ళే ఈ ప్రదేశాలన్నీ ఉన్నాయి, ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయని చూపించుకోగలగాల. లక్షల సంవత్సరాలు పెద్ద ఫేక్ అండి, అదే పెద్ద ఫేక్. అక్కడ దొరికిపోతారు వాళ్ళు. ఇక్కడే దొరికిపోయారు, డైరెక్ట్ ఇక్కడే దొరికిపోయారుగా, ఈ చాట్లోనే దొరికిపోయారుగా. ఏంటి యెహోషువ గ్రంథం మరి బబులోన్ కన్నా ముందు కాదా? సమూయేలు గ్రంథం బబులోన్ కన్నా ముందుది కదా? 1-2 రాజులు, 1-2 దినవృత్తాంతములు మరి బబులోను రాజు తీసుకెళ్ళకన్నా ముందు కాదా? మరి కీర్తనలు దావీదు మహారాజు, సొలొమోన్ మహారాజు, అందులో మోషే గారి కీర్తన కూడా ఉంటుంది. కీర్తనలో ఏమండి సార్ 90 అధ్యాయం అంతా మోషే రాశాడండి. 90 కీర్తన అనేది మోషే రాశాడు. 90 కీర్తన 91 కూడా. యెషయా మరియు ఇర్మియా అసలుకి మోషే గురించే చెప్పలేదన్నారు. వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. యెషయా ఇర్మియా ఏం చెప్పారో కూడా చూద్దాం. మరి మికా మలాకి కూడా చెప్పలేదన్నావుగా, సిగ్గుందా? చిచి 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 బైబిల్ గ్రంథాన్ని మీద పడి ఏడవడానికి, బైబిల్ గ్రంథం తప్పు అని చెప్పడానికి మీరు పడుతున్న మల్లగుల్లాలు ఉన్నాయే చూసి మాకే సిగ్గేస్తుంది మిమ్మల్ని చూసి. ఇంత నీచాతి నీచంగా ఇంత దిగజారిపోతారా అని. యెషయా గ్రంథం 63వ అధ్యాయం ఒకవేళ మనం చూస్తే మనకిక్కడ త్రిత్వము కనపడుతుంది, దేవుని ప్రేమ కనపడుతుంది, దేవుని ఆగ్రహము కనపడుతుంది. దేవుడు మొట్టమొదటి కాలము నుంచి మానవుణ్ణి ఎలా ప్రేమించి ఎలా ముందుకు నడిపాడో కూడా మనకు చాలా క్లియర్ గా కనపడుతుంది. అయ్యే విషయాలు నేను మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను. ఒక్కసారి మీరు చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7-13 వచనాలు. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతుము. తన వాత్సల్యమును బట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. ఇది 7వ వచనం అండి. 8వ వచనం, వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. ఇక్కడ ఒక రక్షకుడు గురించి చెప్తున్నాడు. పైన యెహోవా ప్రేమను గురించి చెప్తున్నారు, ఇక్కడ ఒక రక్షకుడు గురించి చెప్తున్నారు. ఆ రక్షకుడు ఏం చేస్తాడో చూడండి. 9వ వచనంలో, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినా కూడా ఈ ప్రజలు వారు తిరుగుబాటు చేసి ఆయన దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే ఇక్కడ తానే వారితో యుద్ధము చేసెను. 11వ వచనం, అప్పుడు ఇక్కడ మనకి ఎవరెవరు కనపడ్డారండి? తండ్రి కనపడ్డాడు, రక్షకుడైన కుమారుడు కనపడ్డాడు, పరిశుద్ధాత్మ కనపడ్డాడు. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను ప్రస్తావించలేదా యెషయా? అసలు ధర్మశాస్త్రం అనేదే మోషే గారి కాలంలో దేవుడు మోషే గారికి ఇచ్చింది. ఆ ధర్మశాస్త్రం అప్పటి నుండి వీళ్ళు ఫాలో అయినది మొత్తం ఆ ధర్మశాస్త్రమే. పాత నిబంధన గ్రంథమే కాదు, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆ ధర్మశాస్త్రం గురించే ప్రస్తావనలు ఉంటాయి. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకుని తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును
తోడుకొని వచ్చిన వాడేడి. ఇక్కడ 7, 8, 9, 10 వచనాలు వాళ్ళు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటిన తరువాత లేదా అరణ్యములో తిరుగుతున్న సమయంలో ఏవైతే ఉన్నాయో వాటిల్ని ప్రస్తావిస్తూ అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొని తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మనుంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి. ఇక్కడ మెస్సయ్య గురించి అడుగుతున్నారు, అవునా కాదా సార్? ఎస్ అండి, అవునండి. జాన్ కోయస్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు మోషే కోసం. ఆల్రెడీ ఇక్కడ మనకు 2 సార్లు కనబడుతుంది. అందరి ప్రవక్తల్లో చాలా ప్రాముఖ్యమైన పిల్లర్ అండి మోషే. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నాకు అర్థమవుతుంది ఏంటంటే, మోషే అనే క్యారెక్టర్ ని మన అబద్ధాన్ని ప్రూవ్ చేస్తే మొత్తం బైబిల్ ప్రూవ్ చేద్దామని ప్లాన్ అండి అది. వాళ్ళ మొహం సార్. అండ్ ఇక్కడ వచ్చేసి 11వ వచనం నుంచి ఇది మెస్సియానిక్ మెస్సియా గురించి అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ సన్నిధి దూత లేదా యెహోవా దూత ఎవరో కాదు, యేసుక్రీస్తే. వాళ్ళని ఎర్ర సముద్రం దాటిన తర్వాత నుంచి, ఎర్ర సముద్రం దాటేటప్పటి నుంచి, అంతేకాదు పూర్వదినములన్నిటను ఆదాము కాలం నుండి కూడా మరి మనుషుని ప్రేమ చేతను మళ్ళీ చదువుతాను చూడండి. వారు నా జనులనియు అబద్ధములాడనేరని 8వ వచనం అండి. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. ఆయన అంటే ఎవరండి? ఎవరు ఆయన? జాన్కోయ్ గారు ఎస్ చెప్పాలి మీరు. ఎవరు సార్ ఆయన? ఎవరు ఆయన అంటే? ఆయన వానికి రక్షకుడు ఆయన యేసుప్రభు అండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉనికి చెప్తున్నాడు. ప్రత్యక్షత అని అంటాను నేను, ఛాయ అనను. అవునండి. నాకు ఆ ఛాయ అనే పదమే వాడలేదు సార్. క్రిస్టోఫినీ క్లియర్ గా క్రిస్టోఫెనీ. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఈయన సన్నిధి దూతగా కూడా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఇప్పుడు ఆయన ఏడి అని అడుగుతున్నాడు యెషయా 63లో. అరే ఇంత పాపాలు చేశారు కదరా మీరు, ఇన్ని ఘోరాలు చేశారు కదరా, మరి ఇప్పుడు ఆయన సన్నిధి మన దగ్గర లేదు ఇప్పుడు, కాబట్టి ఇప్పుడు మన పని అయిపోతుంది, ఇక్కడ ఫినిష్ అని చెప్తున్నాడు. బబులోనియన్స్ అండర్ లోకి వెళ్లే ముందు యెషయా ఎంత చక్కగా వాళ్ళకి ప్రవచించాడండి. యాక్చువల్లీ ఈ యెషయా అనే ప్రవక్త ఈ చెరలోకి వెళ్ళిపోయే సమయం, ఆ సమయంలోనే యెషయా గారు చక్కగా వీళ్ళకి ఎన్నో హెచ్చరికలు ఇచ్చినా సరే వారు వినలేదండి. ఇర్మియా అంతేనండి. మరి ఈ బబులోను అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఆవిడేమన్నదంటే ముందున్న, అంటే ఈ బబులోను అండర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ముందున్న వారికి ఎవరికి మోషే కోసం తెలియదట. ఎంత విచిత్రంగా పచ్చాబద్ధం అంటుందండి. పచ్చాబద్ధం అంటారు విడ్డూరహ. అసలు యెషయా గాని ఇర్మియా గాని వీళ్ళందరూ ధర్మశాస్త్రం కోసం కదా చెప్పారండి. ఓవరాల్ గా ఫైనల్ గా వాళ్ళు చెప్పింది దేనికోసం? ధర్మశాస్త్రమే కదా. ఇర్మియా 15లో ఇర్మియా ఏం చెప్తున్నాడో చూద్దాం సార్, ఒక్కసారి చూద్దామంటారా? చూస్తేనే బెస్ట్. అప్పుడు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను. రైట్, ఏమని సెలవిచ్చాడండి? మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. ఏంటండి కాంటెక్స్ట్ ఏంటి చెప్పండి సార్? ఇర్మియా 15లో ఇర్మియా గారి టైంలో దేవుడి మాట వినలేదండి ప్రజలు, సమాజం వారు దేవుడి మాట వినలేదు. అప్పుడు ఏమంటాడంటే సాక్ష్యం చెప్తున్నాడు అనమాట. ఏంటంటే మోషే గారు వచ్చినా సరే, సమూయేలు గారు వచ్చినా సరే వాళ్ళు నిలబడి, అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఆయా కాలాల్లో ఇజ్రాయెల్ ప్రజల మీద శాపం రాకుండా మోషే అడ్డున్నారండి. అంటే వాళ్ళని శపించొద్దు ప్రభువా, వాళ్ళని రక్షించు అని చెప్పి ఆదుకున్నారు. చెప్పండి, ప్రజల్ని అడ్డం పడి దేవుడి దగ్గర బతిమాలుకొని అడ్డుకున్నారు అనమాట. సో అలాగా
మోషే గారు కానీ సమూయేలు గారు అనేది ఆ టైంలో ఎలాగైతే అడ్డుకున్నారో ఈ టైంలోకి వచ్చి వాళ్ళు అడ్డుకున్నా సరే నేను అసలు వారిని అసలు కరుణించను, అసలు వారిని ఇంకా క్షమించను అనే మాట అర్థం వచ్చేలా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇర్మియా. అది అంటే చాలా క్లియర్ గా మోషే అనే పదం క్లియర్ గా ఉంది ఇక్కడ. అంటే మోషే ప్రస్తావన ఇర్మియా చేశాడుగా, కనపడుతుంది కదా సార్. అప్పుడు యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను యాజ్ ఇంటర్సెసర్స్, ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారంట, మేము ఏడకెళ్దాము అని అడుగుతున్నారంట ఇల్లు. దేవుడు శిక్షిస్తే ఎలా ఉంటుంది తెలుసుగా, మేము ఎక్కడికి పోదుమని వారు నన్ను అడిగినా ఎడల నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు, చావునకు నియమించిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. మార్గము తప్పిపోయిన వారు చిన్నపిల్లల్ని బలిస్తూ విగ్రహ దేవుళ్ళని మొక్కుతూ తండ్రిని మరిచి దేవుడిని విడచి మరి వాళ్ళు చేసిన హేయ క్రియలు, హేయ కర్మలు లేదా అన్య దేవతలకు చేయకూడని అన్య దేవతలకు కూడా చేయకూడని అలాంటి జుగుప్సాకరమైన పనులు వీళ్ళందరూ చేసి ఉండడం వల్ల దేవుడు వీళ్ళని, ఒకవేళ మోషే గాని సమూయేలు గాని వచ్చి ఇంటర్సెషన్ చేసినా నేను ఒప్పుకోను అని బబులోను రాజుకి దేవుడు ఈ ఇజ్రాయేలీల్ని, యూదుల్ని అప్పగిచ్చాడు. ఇన్ పర్టికులర్ యూదుల్ని. ఈ విషయాలన్నీ కూడా మనకి పాత నిబంధన గ్రంథములో మనకి ఉన్నాయి. ఈ ఎస్తేర్ నిర్ధనరాజ్ అనే ఈ బబులోను కుమారి, మరి నీకు ఈ వీడియో తప్పకుండా వచ్చింది నీ దగ్గరికి, అమ్మా నీ మీద పెట్టారు వీడియో అని. ఈ చార్ట్ చూసుకో, మంచిగా చెక్ చేసుకో, ఎక్కడెక్కడ ఉన్నాయో రెఫరెన్స్లు ఎతుక్కొని నువ్వు మళ్ళీ బైబిల్ చదువు ఒకసారి. బబులోను కుమారి, అర్థమైందా? బైబిల్తో పెట్టుకోబాక.